ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ పత్రికలకు, టీవీ ఛానళ్లకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలేమో ప్రస్తుతానికి. ఎందుకని? ఏదైతే అత్యంత ఇంపార్టెంట్ సమస్య ఉందో, ఇంపార్టెంట్ సమస్య కాదు, ఒక రకంగా పేదలకు సంబంధించి ద మోస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి సమస్య ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం. ఇప్పుడు ఆ సమస్య, ఆ ఇష్యూ నకిలీ మద్యంలో కొట్టుకొని వెళ్ళిపోయాయి. ఇప్పుడు అదంతా మర్చిపోయారు. టకా ఎవరో ప్రైవేట్ మొహాన కొట్టేసి వాళ్ళకి ఏదో చేసేసి మళ్ళీ పీపీ అంటారు. ప్రైవేట్ మొహాన్ని కొట్టేసి ఏదో ప్రభుత్వం అంతా కంట్రోల్ చేస్తూ ఉన్నట్లు, దానికి ఒక పేరు మళ్ళీ ఏరా అయితే నెత్తి కొట్టుకోవడానికి అన్నట్టు. ప్రైవేటుడే కదా మొత్తం చూసుకునేది. అది ఇంకా మొత్తం నకిలీ మద్యంలో కొట్టుకుపోయాయి. ఇక నిన్న ఈరోజు ఇక గూగుల్ డేటా సెంటర్ వస్తుందట. గూగుల్ ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నానికి మేము తెచ్చామని టీడీపీ, మా హయాంలో వచ్చిందని వైసీపీ పోటీపడి మరీ దాన్ని డేటా సెంటర్కి వచ్చే 50-100 ఉద్యోగాలు వస్తాయేమో. అసలు అదేం గూగుల్ ఏమైనా డెవలప్మెంట్ కాదే, అదేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. ఆడ వస్తున్నది డేటా సెంటర్. కంప్యూటర్లో ఒక హార్డ్ డిస్క్ లాగా ఆడ వచ్చి ఒక హార్డ్ డిస్క్ పెట్టుకుంటారు. మొత్తం సిస్టమ్ లాగా ఫంక్షన్ అవ్వదు ఇక్కడ. కానీ ఎవరు చెబితే ఎవరికి ఎక్కుతుంది? పెద్ద పెద్ద అక్షరాలు, ఎవరైతే అబద్ధాలు చెబుతారో వాళ్లకు నచ్చుతుంది అదంతా. కానీ ఈ రెండు కనుక ఆంధ్రప్రదేశ్కి కలిసి నకిలీ మద్యం, ఈ గూగుల్ డేటా సెంటర్ అని ఇవి కాదు అసలు ప్రియారిటీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంశమే లేకుండా చేశారు రాష్ట్రంలో. ఆ చర్చలు ఎవరు చర్చించి ఎవరు బయటకు వచ్చి వాటి గురించి మాట్లాడేది ఉంది. ఇంకా మేధావులు అనబడేవాళ్ళు అదిగో వచ్చారు అప్పుడే ట్విట్టర్లలోకి. ఇది చంద్రబాబు నాయుడు గారు అద్భుత ప్రయోగం, అద్భుతం, మోదీ గారు అద్భుతం, చంద్రబాబు గారు అద్భుతం, ఇంకొకరు అద్భుతం అని చెప్పి అపర మేధావులందరూ ట్వీట్లలో పెద్ద పెద్దగా ట్వీట్లుగానే ఎత్తున్నారు. ఈ నకిలీ మద్యం అయినప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేవాడు ఎప్పుడు కనుక ఈ మేధావులు ఏడుంటారో తెలియని తెలియదు. డేటా సెంటర్ వచ్చిందంటే పెద్ద పెద్దగా వచ్చేసారు. కానీ విజయవంతంగా దీన్ని మెడికల్ కాలేజ్ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఏడో వైసీపీలో ఈడో ఏదో సంతకాల సేకరణ అది ఇది అని చెప్పి ఏదో చేసుకుంటూ పోతూ ఉన్నారు. మళ్ళీ చలనం రావాలి అంశం మీద అంటే మళ్ళీ వైసీపీ ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రామ్ని చేపట్టాల్సి ఉంటుందేమో. ఇప్పటికైతే అది కలిసిపోయాయి. మెడికల్ కాలేజీలు నకిలీ మద్యంలో కలిసిపోయాయి. అసలు జనానికి కూడా మద్యం ప్రియారిటీ అయిపోయింది, చదువు ప్రియారిటీ కాకుండా. వాళ్ళ పిల్లలకైనా భవిష్యత్తు ఆలోచించట్లేదు. ఎవరులే, మొత్తం స్వార్థపరులు నిండిపోతూ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళ ఇంటి వరకు ఆలోచించుకుంటే అయిపోయా, మా పిల్లలు డాక్టర్లు అవుతారా, మా పిల్లలు ఇంజనీర్లు అవుతారు అనేవాళ్ళు. ఏం చెప్తాం? ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మామూలుగా వైద్య రంగంలో అత్యంత కీలకమైనటువంటి భారతదేశం ఎదుర్కొన్న సవాలు మాల్ డిస్ట్రిబ్యూషనే కదా. డాక్టర్ల మాల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కువ మంది డాక్టర్లు పట్టణాల్లో ఉండరు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండరు కదా. మెయిన్ సవాల్ అదే కదా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఇప్పుడు పాడేరు చూడు, మదనపల్లి చూడు, పులిందల చూడు, నంద్యాల చూడు, మజిలీపట్నం, ఇక్కడల్లా ఎక్కడ గ్రామీణ ప్రాంతాలకు దగ్గరనే కదా ఇవి పెట్టింది. దానికి అనుబంధంగా టీచింగ్ ఆసుపత్రులు వస్తాయి కదా. సో దాని గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్గా ప్రభుత్వ పరిధిలో విద్యా వైద్యం ఉంటే అక్కడ గణనీయమైన మార్పు వస్తుంది కదా. అక్కడ ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పు వచ్చిందంటే ఆర్థిక స్థిరత్వాలు కానీ ఖచ్చితంగా వస్తాయి కదా. ఎంత ఎక్కువ ప్రయోజనం ఇది. ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు? కొట్టుకుపోయాయి. ఈ నకిలీ మద్యంలో కొట్టుకొని వెళ్ళిపోయాయి ఇష్యూ. ఎవరు దాని గురించి పట్టించుకునే వాళ్ళు కానీ లేకపోయారు. ఏదో ఒక పెద్ద ఇష్యూ ఉంటే డైవర్షన్ కోసం ఇంకో ఇష్యూ తీసుకురావాలి. బహుశా నకిలీ మద్యాన్ని కూడా డైవర్షన్ కోసం ఇప్పుడు బ్లాస్ట్ చేశారేమో అర్థం కావట్లేదు. అంటే ఏదున్నా ప్రస్తుత సమాజంలో ఏం కావాలి? అబద్ధాలు చెప్పాలి, తిమ్మిని వమ్మి చేయాలి, మోసాలు చేయాలి, కంప్లీట్ స్వార్థాన్ని ప్రదర్శించాలి, అబద్ధం చాలా కాన్ఫిడెంట్గా నిజమని చెప్పగలగాలి, నోరేసుకొని పడిపోయే వాళ్ళు కొందరు ఉండాలి. వీటికన్నిటికి తోడు ఆర్థిక బలం ఉండాలి, ఈ అధికార బలాలు, ఎవరికైనా ఇవే కావాలేమో. మరి అటువంటి వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి ఇచ్చి పేదోళ్ళకు మేలు చేసేకి నిర్ణయం అంటే చెప్పేవాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నారు. అంటే వినేవాళ్ళు ఎంత ఎర్రిపప్పులైన వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ పరిధిలో ఉన్నదానికంటే ప్రైవేట్ పరిధిలో ఉన్నదానికి పేదలకు మేలు జరుగుతుంది. ఎట్లా? ఏమైనా అర్థం ఉందా?
ఏ అంశంలో మేలు జరుగుతుంది? అట్లాంటివి ఏం చెప్పరు. ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయ్యా కొట్టకపోయింది మధ్యలో. సరే ఏముంది, కొట్టకపోతే కొట్టకపోని. ఏ ఏ ఏమంటారు, ఏం జరుగుతుందో ఏమో చెప్పేంత వరకే మన పని, మన బాధ్యత. ఏం చేస్తాం అని జనాలకు ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి కనుక బోరింగ్ అయిపోతుంది. అదే మద్యం గురించి మాట్లాడు, ఇంకా దేని గురించి అయినా మాట్లాడు. ఎవరు అనుభవించేది వాళ్ళు కానీ అని